టీడీపీ ఏటా వైభవంగా నిర్వహించే మహానాడు ఈసారి కడపలో జరగనుంది. మే 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ సహా పార్టీ అగ్రనేతలు, లక్షలాది మంది కార్యకర్తలు ఈ వేడుకలో పాల్గొననున్నారు. అయితే ఈసారి మహానాడు విశేషంగా నిలవనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ అద్భుత విజయం సాధించడం, చంద్రబాబు 75వ ఏట అడుగు పెట్టడం వంటి అంశాలు ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. అంతేకాక ఈసారి మహానాడులో నందమూరి కుటుంబ సభ్యులను ఆహ్వానించి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని పార్టీ ఆలోచిస్తోందట. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను ఈ వేదికపై చూడాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి మహానాడు కడప జిల్లాలో జరగనుండడంతో ఈసారి వేడుకలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ సభను చారిత్రాత్మకంగా మలిచేందుకు టీడీపీ శ్రేణులు తహతహలాడుతున్నాయి. అయితే పార్టీ నాయకత్వం కాకుండా కార్యకర్తలు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం ఒక్కటే. అదే జూనియర్ ఎన్టీఆర్ ఈ మహానాడులో కనిపిస్తారా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎన్టీఆర్ వ్యవహార శైలిలో వస్తున్న మార్పులు, నందమూరి కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనడం రాజకీయంగా కొత్త ఊహాగానాలకు తావిస్తోంది. బాలకృష్ణ పద్మభూషణ్ అందుకున్న సమయంలో ఎన్టీఆర్ ఇచ్చిన స్పందన, RRR కాన్సర్ట్ సందర్భంగా బాలయ్య పేరు ప్రస్తావించడం, అలాగే పలు ఈవెంట్స్ లో కుటుంబ సభ్యులతో తీసుకున్న ఫోటోలు ఇవన్నీ కూడా పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహానాడు వేదికపై ఆయన కనిపిస్తే ఆ దృశ్యం టీడీపీకి భావోద్వేగ వాతావరణాన్ని కలిగించడమే కాదు, పార్టీ మద్దతుదారుల్లో కొత్త శక్తిని నింపనుందన్న టాక్ ఉంది. ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు హాజరు కానున్నారనే విషయంపై అధికారిక సమాచారం ఏదీ లేకపోయినా పార్టీ వర్గాలు మాత్రం మహానాడు అతిథుల జాబితాలో ఆయన పేరుందనే సంకేతాలిస్తున్నాయి. నారా లోకేష్ ఇప్పటికే కీలక నాయకుడిగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్న వేళ ఎన్టీఆర్ రాక ఆ 2 కుటుంబాలకు, అలాగే టీడీపీ శ్రేణులకు, ఫ్యాన్స్ కు పండగ లాంటిదేనని అంటున్నారు. ఇక నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే గత కొంతకాలంగా చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలతో ఎన్టీఆర్ కు కొంత గ్యాప్ వచ్చిందన్న ప్రచారం ఉంది. అయితే నారా, నందమూరి కుటుంబ సభ్యులందరికీ ఎన్టీఆర్ పుట్టినరోజు పెద్ద పండుగ లాంటిదనే చెప్పాలి. అలాగే ఈ పుట్టినరోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ మహానాడు పేరుతో 3 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇక ఈ ఏడాది మహానాడు వేడుకను కడపలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో నారా, నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కు ఆహ్వానం ఉంటుందా లేదా అన్న సందేహం కూడా అందరిలోనే ఉంది. అయితే ఈ మహానాడు వేడుకకు ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ను కూడా ఆహ్వానించారని తెలుస్తోంది. ఇలా ఎన్టీఆర్ కు ఆహ్వానం పంపి ఆయన అభిమానుల్లో కూడా ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నారని తెలుస్తోంది. అదేవిధంగా ఇటీవలి కాలంలో నారా లోకేష్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చేతబట్టి అభిమానుల్లో జోష్ నింపారు. ఇక కళ్యాణ్ రామ్ సైతం ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ జెండాతో అభిమానులను సందడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి మహానాడు వేడుక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో కూడా మరింత ఆహ్లాదకరంగా మారబోతోందని, ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా ఎన్టీఆర్ హాజరు కాబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతాడా లేదా అన్నది వేచి చూడాలి. అయితే బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రాగానే జూనియర్ మొదటి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే లండన్ లో జరిగిన RRR కాన్సర్ట్ లో బాలకృష్ణను ఆప్యాయంగా ప్రస్తావించారు. మరోవైపు కళ్యాణ్ రామ్ గుంటూరులో తన సినిమా ప్రమోషన్ సందర్భంగా టీడీపీ జెండాను పట్టుకుని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ నేపథ్యంలో నారా, నందమూరి కుటుంబాలు ఒక్కటవుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ అధినాయకత్వం ఈసారి మహానాడును చారిత్రాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. నందమూరి కుటుంబ సభ్యుల రాకతో అంతా ఒక్కటే అనే సందేశాన్ని ప్రజలకివ్వాలని చూస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హాజరైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణలు ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ప్రస్తుతం సినీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఎన్టీఆర్ టీడీపీ వైపు మొగ్గు చూపితే పార్టీకి కొత్త ఊపు వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు హాజరవుతాడా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. నారా లోకేష్ ఇప్పటికే టీడీపీ భవిష్యత్తు నాయకుడిగా స్థిరపడిపోయారు. ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారించాడు. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ రాక రాజకీయంగా కాకపోయినా కుటుంబ సమైక్యత సందేశాన్ని ఇవ్వడానికి ఉపయోగపడవచ్చంటున్నారు. మహానాడు వేదికపై నందమూరి సోదరులు కనిపిస్తే టీడీపీకి కొత్త బలం చేకూరుతుందని అంతా ఆశిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో అంతా ఒక్కటి అని జనాల ముందుకొస్తే అది టీడీపీకి కొత్త బలాన్నిస్తుందని చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.